సార్ రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారిని కలిశారు. గతంలోనే మీరు కొన్ని లెటర్లు కూడా రిలీజ్ చేయడం జరిగింది. సీఎం గారికి కావచ్చు, లేదంటే పిఎంఓ కావచ్చు, అలాగే రాష్ట్రపతి గారికి కావచ్చు, లెటర్స్ కూడా ఫార్వర్డ్ చేసినటువంటి పరిస్థితి. రాష్ట్రంలో డిజాస్టర్ మేనేజ్మెంట్, డిజాస్టర్స్ వచ్చినప్పుడు స్పందించాల్సినటువంటి హోమ్ మినిస్టర్ గారు కావచ్చు, అలాగే డిప్యూటీ సీఎం గారు కావచ్చు, స్పందించలేదు. వాళ్ళని బర్తరఫ్ చేయాలి అనేటువంటిది ఏంటి అసలు? ఈ అంశాన్ని ఎందుకు లేవనెత్తారు? మీరు గతంలో మీరు లెటర్లు రాయటం వరకు ఓకే, బట్ ఇప్పుడు దానికి ఇంకో అడుగు ముందుకెళ్ళి గవర్నర్ గారు అపాయింట్మెంట్ ఇచ్చి ఆయన కలిసి స్వయంగా ఆయనకి మీరు కంప్లైంట్ చేయటం, దానికి సంబంధించినటువంటి పత్రాలు సమర్పించడం, గవర్నర్ గారు మీకు ఎలాంటి హామీ ఇచ్చారు? దీని మీద గవర్నర్ గారిని కలిసిన తర్వాత, ఆయనతో మాట్లాడిన తర్వాత మీకు వచ్చిన క్లారిటీ ఏంటి? ఒకటి, నాకు నిన్న గవర్నర్ గారిని కలిసిన తర్వాత రాష్ట్రంలో ఏం జరుగుతుందో క్లారిటీ వచ్చేస్తుంది. ఏం క్లారిటీ వచ్చిందంటే, వీళ్ళు గవర్నర్ గారికి కూడా బొమ్మలు చూపిస్తున్నారు రియాలిటీస్ కంటే. గవర్నర్ గారు ఓపెన్ అయ్యారా మీద ఆ విషయం దగ్గర మీ దగ్గర? ఒకటి, గవర్నర్ గారు ఏం చెప్తున్నారంటే, సీఎం గారు సుధాగా రోడ్ల మీదకి వెళ్ళి జనాల దగ్గరికి వెళ్ళి అన్ని చేస్తున్నారు అంటున్నారు. దాంట్లో వాస్తవాలు ఎంతమంది చేరాయి ఏంటనే డేటా ఆయన దగ్గర లేదు. ఇప్పుడు దాన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి? నేను గవర్నర్ గారితో అరగంట సేపు చర్చించిన తర్వాత కూడా నేను ఆయనతో మాట్లాడింది అంటే, అకౌంటబిలిటీ గురించి ఏంటి సార్ అని అడిగితే ఆయన ఏమంటాడు అంటే, నీకు ఇంకా అంతా తెలుసు కదా, ఇంకా అకౌంటబిలిటీ అంటే మనం ఎవరి మీద వేయగలుగుతాము, గత ప్రభుత్వాలు చేయలేదు కాబట్టి ఇలా జరిగిపోయింది, కట్ట తగ్గిపోయింది అంటే. వీళ్ళు ఏదైతే ప్రొజెక్ట్ చేస్తుందో గవర్నమెంట్, అదే గవర్నర్ గారి దగ్గర ఉంది తప్ప వాస్తవాలు అయితే గవర్నర్ గారి దగ్గర లేవు. సరే, అసలు మీరు కంప్లైంట్ పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారి గురించో, అనిత గారి గురించో మళ్ళీ మాట్లాడుకుందాం. చంద్రబాబు నాయుడు గారు వరదల్లో 10 రోజులు ఆల్మోస్ట్ ఆయన రోడ్డు మీదే ఉండి, బస్సుల్లోనూ కలెక్టర్ ఆఫీసులోనూ ఉండి, ఆయన ప్రతిరోజు మోకాళ్ళ లోతు నీళ్ళలోకి వెళ్ళి స్వయంగా పర్యవేక్షించినటువంటి పరిస్థితిని అయితే మనం కళ్ళారా చూసాము. దీనికి సంబంధించి మీ మధ్య జరిగినటువంటి సంభాషణ ఏంటి? దానికి గవర్నర్ గారు ఏ విధంగా స్పందించారు? దాని గురించి అయితే నేను రాసిన లెటర్ లో ఫస్ట్ ఇంట్రొడక్షన్ పార్ట్ లోనే సీఎం గారికి రాసిన లెటర్ లో రాశాను, మీ పనితనం ఓకే అండి, ప్రజలందరూ మెచ్చుకున్నారు, దాని గురించి నో డౌట్, కానీ వీళ్ళ అకౌంటబిలిటీ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. దానికి ఖచ్చితంగా అంటే గవర్నర్ గారు కూడా ఆయన చేసిన పనితీరు మీద ఆయన కూడా ప్రశంసలు ఇస్తున్నారు. ఆ ఏజ్ లో ఆయన 74 సంవత్సరాలు దాటిపోయిన ఈ ఏజ్ లో ఆయన పోయి చేయడం అనేది అంత అసమస్య కాదు. కానీ ఆయన చేయగలిగాడు అంటే, ఈ ఏజ్ లో ఆయన చేయగలిగాడు అంటే వాస్తవంగా అది చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయమే, అందులో ఎటువంటి సందేహం లేదంటే నేను కూడా ఆయనకు చెప్పాను. కరెక్టే సార్ మీరు చెప్పింది, ఆయన ఆ వయసులో చేయడం ఆయనది, దాన్ని తప్పు పట్టడానికి లేదు. కానీ కొన్ని వాస్తవాలు అయితే మనం ఖచ్చితంగా తీసుకోవాల్సిందే, చేయాల్సిందే. ఇప్పుడు నువ్వేదో లెటర్లో ఏదైతే ఇచ్చావో అవన్నీ కూడా ఇప్పుడు చేస్తున్నాడు సీఎం. ఇప్పుడు ప్రస్తుతం అది పైప్ లైన్ లోనే ఉన్నాయి. నువ్వు ఏవేవైతే లెటర్లో పొందుపరిచావో అంశాలన్నీ మొత్తం నేనే డే 1 నుంచి రిపోర్ట్లు తెప్పించుకున్నాను ఆయన దగ్గర నుంచి. ఎవ్రీడే వాళ్ళు నాకు బ్రీఫ్ చేస్తూనే ఉన్నారు, ఎవ్రీడే నాకు వాళ్ళు కమ్యూనికేట్ చేస్తూనే ఉన్నారు. నువ్వు రాసిన ప్రతి అంశాల మీద మాత్రం అయితే ఖచ్చితంగా వర్క్ అయితే జరుగుతుంది. ఫ్యూచర్ లో ఇంకో 50 సంవత్సరాల వరకు ఈ వరదలు రాకుండా కూడా వాళ్ళు ప్లానింగ్ చేసుకుంటున్నారు, అది కూడా జరుగుతుంది. ఆయన హామీ ఇచ్చింది ఏంటంటే, ఇవన్నీ నెక్స్ట్ ఏం చేస్తారు, వరదలు ఫ్యూచర్ లో 50 సంవత్సరాలకు డ్యాముల్ని కానీ కాలువలు కానీ ప్రతి ఒక్కటి మళ్ళీ పునరుద్ధరించుకొని దాని మెయింటెనెన్స్ కానీ, దానికి సంబంధించిన ఎంత వాటర్ వస్తుంది, ఎంత వాటర్ స్టోరేజ్ ఉంది, మనం ఎక్కడెక్కడ వాటర్ ని స్టోర్ చేసుకోవాల్సి ఉంటుంది, డైవర్షన్స్ ఎలా చేసుకోవాలి, కెనాల్స్ ఏ విధంగా ఉన్నాయి, కెనాల్స్ కి వర్క్స్ ఏం చేయించుకోవాలి, లేదా ప్యాచ్ వర్క్స్ ఉంటే ప్యాచ్ వర్క్స్ ఏం చేయించుకోవాలి, గేట్లు పాడైపోతే గేట్లు ఏం, అవన్నీ కూడా ఆల్రెడీ పైప్ లైన్ లో అయితే ఉన్నాయి. అది ప్రోగ్రెస్ అయితే అవుతుంది నువ్వు ఇచ్చిన లెటర్ ప్రకారం అయితే. కానీ ఒక విషయం ఏంటంటే, అకౌంటబిలిటీ అనే దగ్గర మాత్రం నేను ఏం చేయగలుగుతాను. గవర్నర్ అంటే రాష్ట్ర ప్రథమ పౌరుడు, కరెక్ట్. సీఎం గారు కూడా అకౌంటబిలిటీ ఉండాలి గవర్నర్ గారికి. అటువంటి గవర్నర్ గారే అకౌంటబిలిటీ లేదు, అకౌంటబిలిటీకి సంబంధించి ఎవరిని అడగాలి అనే క్వశ్చన్ వేసారంటే అసలు రాష్ట్రంలో పరిస్థితి ఏంటి? నేను అదే కదా మీకు చెప్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బొమ్మలు చూపిస్తుందో మీడియాలో, ఆ బొమ్మలు మాత్రం ఆయన దగ్గర ఉన్నాయి. వాస్తవ పరిస్థితులు లేవు, వాస్తవ పరిస్థితులు చెప్పే వాళ్ళు లేరు ఆయనకి. ఇప్పుడు ఆయన పక్కన ఉన్న సెక్రటరీ కూడా గవర్నమెంట్ ఏం చెప్తే అదే చెప్తారు తప్ప వాస్తవ పరిస్థితులు ఎవరు చెప్పారు కదా. ఇప్పుడు నేను గుచ్చి కూడా ½ అన్ అవర్ మాట్లాడిన ప్రతిసారి కూడా అకౌంటబిలిటీ గురించి ఏంటి అని అడుగుతున్నా నేను. ఎక్కడ అకౌంటబిలిటీ గురించి అని చెప్పేసి ఆయన ఏమంటాడు, అకౌంటబిలిటీ గురించి అంటే ఓకే, అకౌంటబిలిటీ గురించి ఇంకా వదిలేసే, ఇంకా అయిపోయింది, ఏం చేయగలుగుతాం ఇప్పుడు అని అంటున్నాను. అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటి? ఆయన కూడా ఒప్పేసుకుంటున్నాడు, జరిగిపోయింది, ఇంకా మనం ఏం చేయగలుగుతాం, అంతేగాని. కానీ అకౌంటబిలిటీ అనేది ఈ ఒక్క సమస్యకో, లేదంటే ఇప్పుడు వచ్చినటువంటి వరదలకు సంబంధించి కాదు కదా, గవర్నమెంట్ హోల్ సిస్టమ్. నేను అదే దీన్ని ఇక్కడ వదిలే సమస్య లేదు. ఫస్ట్ వన్ థింగ్, అకౌంటబిలిటీ ఎవరు తీసుకుంటారు అనే దాని మీద ఖచ్చితంగా దీని సుప్రీం కోర్టు వరకు కూడా వెళ్తాం.
అందులో వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎందుకంటే ప్రజలకి మీరు అకౌంటబిలిటీ మేము ఉంటామని చెప్పే కదా మీరు వచ్చారు హామీ ఇచ్చి. ఈ రోజు అదే అకౌంటబిలిటీ ఎవరి మీద వేస్తున్నారు? ఇప్పుడు మేము రేపు ఆర్టీఏ పెట్టి ఈ వరదల కారణంగా ఎంతమందిని స్టేట్ గవర్నమెంట్ సస్పెండ్ చేసిందో కూడా మేము లిస్టు తీసుకుంటాం. వాళ్ళని సస్పెండ్ చేసినప్పుడు అకౌంటబిలిటీ గురించి వాట్ అబౌట్ మినిస్టర్స్? మరి మినిస్టర్స్ ఎందుకు వదిలిపెడతారు? ఎమ్మెల్యే పదవి నుంచి తీసేమని చెప్పట్లేదు మేము, నువ్వు ఎమ్మెల్యే బిఎస్ అని ఎమ్మెల్యే, కానీ మినిస్టర్ అనేది కాదు కదా. మినిస్టర్ అనేది గవర్నమెంట్ కి సంబంధించింది. నువ్వు గవర్నమెంట్ వ్యవస్థలోకి వచ్చినప్పుడు యు ఆర్ ఆల్సో బి పబ్లిక్ సర్వెంట్. పబ్లిక్ సర్వెంట్ వచ్చినప్పుడు నీకు కూడా అన్ని రూల్స్ లాస్ అన్ని అప్లై అవుతాయి, కంపల్సరీగా నువ్వు ఫాలో అవ్వాల్సిందే. నీకు కూడా శాలరీ ఉంటది, రైట్? కానీ ప్రజల దగ్గరికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు లేకపోతే సమస్యల మీద స్పందించాల్సి వచ్చినప్పుడు నేను హీరోని, నేను బయటకు వస్తే ప్రాబ్లం అవుద్ది అనేటువంటి మాత్రం గుర్తొస్తున్నాయి. కానీ యాజ్ ఏ మినిస్టర్, యాజ్ ఏ రెస్పాన్సిబుల్ టు లీడర్, ప్రజలకి మనం చేయాల్సిన బాధ్యత మాత్రం గుర్తు రావట్లేదు అనేటువంటిది ఇక్కడ మీ మీటింగ్ లో హైలైట్ అయిందా ఇష్యూ? అదే మేము మా చర్చించింది కూడా అదే మెయిన్ ఇష్యూనే. మెయిన్ ఇష్యూనే అది. అకౌంటబిలిటీ ఎవరు తీసుకుంటారు? ఇప్పుడు ఆయన కూడా ఏంటంటే అకౌంటబిలిటీ గురించి ఎలాగో సీఎం కూడా కంప్లైంట్ రాస్తున్నాం కాబట్టి ఇంకా సీఎం ఏం యాక్షన్ తీసుకుంటారో ఆయన కూడా చూస్తారు. ఎందుకంటే ఇప్పుడు పైప్ లైన్లు ఉన్నాయి ప్రస్తుతము. కానీ పవన్ కళ్యాణ్ గారు అకౌంటబిలిటీ తీసుకోవాలి అనే దానికి సంబంధించి మాట్లాడుకుంటే ఆయన మినిస్టర్ గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా ఆయన చెప్పారు, ఫస్ట్ కేబినెట్ మీటింగ్ లో అనుకుంటా మేబీ, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేను చాలా నేర్చుకోవాలి, రాజకీయాలకి నేను కొత్త, రాజకీయాల్లో చాలా నేర్చుకోవాలి, ప్రభుత్వంలో ఇంకా చాలా కొత్త, అసలు ఎక్కడ ఏమేమి ఏ విధంగా ఫంక్షన్ అవుతాయని తెలుసుకోవడానికి నాకు కాస్త టైం పడుతుంది అనేటువంటి కామెంట్స్. యాజ్ ఏ ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యారు, ఎమ్మెల్యే అవగానే మినిస్టర్ అయ్యారు, గతంలో చేసిన అనుభవం ఉండి ఇప్పుడు ఇమీడియట్ గా ఇటువంటి పరిస్థితులు, ఇటువంటి విపత్తులు వస్తే ఎలా రియాక్ట్ అవ్వాలనే ఒక రియాక్షన్ మూడ్ ఉంటుంది. బట్ ఫస్ట్ టైం అయినప్పుడు అటువంటి అంత ఈజీగా, అంత త్వరగా, అంత ఫాస్ట్ గా వచ్చే అవకాశం ఉందంటారా? తెలుసుకోవడానికి టైం పడుతుంది అంటారా? స్పీచెస్ ఇచ్చేటప్పుడు తెలియదా నీకు? భాషలు ఇచ్చేటప్పుడు నీకు తెలియదా? అదే ఉంది సార్, మాకు తెలిసిన వాళ్ళు, మాకు కావాల్సిన వాళ్ళు రాసిస్తే చదివేదే కదా సార్. దానికి దీనికి సంబంధం ఉంది. పెరికేస్తాను, వేసేస్తాను, పొడిచేస్తాను, ఇది చేసేస్తాను, అది చేసేస్తాను ఎందుకు చెప్పాను? మా అభిమానుల్ని మేము ఓట్లు వేయించుకోవడానికి మాకు కావాలి కదా. మా అభిమానులు బ్రీచ్ ఆఫ్ ఓత్ అంటారండి, అనే బ్రీచ్ ఆఫ్ ఓత్ అంటారు. నువ్వు నామినేషన్ వేసే రోజు కూడా క్యాంపెయినింగ్ స్టార్ట్ అయ్యే ముందు బాగా వినండి, చాలా మందికి తెలియదు అనుకుంటాను. బిఫోర్ చాలా చెప్తారు సార్, చాలా చేస్తారు. బట్ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత, మినిస్ట్రీలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు ఆయన మీద కేసు వేయచ్చు. నేను చెప్తాను చూడండి ఎలానో. నామినేషన్ వేసే రోజు నామినేషన్ పత్రాలు తీసుకెళ్లి ఎవరైతే ఆర్ఓ ఉంటారో ఆర్ఓ ముందర ఓత్ ఉంటది, ప్రమాణ స్వీకారం చేస్తారు అక్కడ కూడా. అవును, రైట్. నామినేషన్ వేసేటప్పుడు సీఎం క్యాండిడేట్ అయినా ప్రమాణం చేయాల్సిందే. దాన్ని బ్రీచ్ చేసినట్టే కదా మీరు క్యాంపెయినింగ్ లోకి వచ్చారు. నామినేషన్ వేసిన డే దగ్గర నుంచి మీరు క్యాంపెయినింగ్ చేశారు కదా. ప్రజలకి మీరు ఏదైతే మభ్య పెట్టారో మరి అది మోసం చేసినట్టు కదా. ఇట్స్ నాట్ ఎ చీట్. అంటే పవన్ కళ్యాణ్ ఒక్కళ్ళే చేశారంటారా, లేదంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో స్పందించాల్సిన పవన్ కళ్యాణ్ గారు వేరే మినిస్టర్ దగ్గర జరిగితే వేరే మినిస్టర్ కూడా అడుగుతారు. ఇప్పుడు వీళ్ళిద్దరు చేశారు కాబట్టి వీళ్ళిద్దరిని అకౌంటబిలిటీ తీసుకుంటారా లేదా అని అడుగుతాం. నో, మేము తీసుకోమన్నారు అనుకోండి, ప్రాసిక్యూషన్ చేయండి వాళ్ళ మీద. అనిత గారి గురించి మాట్లాడుకున్నా కూడా, అనిత గారు కూడా ఫస్ట్ టైం మినిస్టర్. సరే, గతంలో ఎమ్మెల్యేగా చేశారు, అది వేరే. ఓకే, ఇద్దరు ఫస్ట్ టైం మినిస్టర్లే కదా సార్. నేను ఒకటి చెప్తాను చూడండి సార్, ఇక్కడ ఏం పెద్ద రాకెట్ సైన్స్ పని ఉంటుంది. ఓకే, వాళ్ళకి తెలీదు, మీకు తెలీదు, మాకు తెలీదు ఫంక్షన్స్ ఏం నడుస్తాయో. ఏం పని ఉంటుంది వీళ్ళకి? ఏం పని ఉండదు. ఏదో నామకే వాసిరు వాళ్ళు అందరు ప్రిన్సిపల్ సెక్రటరీలు, సంబంధించిన ఎస్ఓలు, సెక్షన్ ఆఫీసర్లు, దానికి సంబంధించిన క్లర్క్లు, దానికి సంబంధించిన కమిషనర్లు, దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ మొత్తం పనిచేస్తే ఏది ఏంటి పబ్లిక్ ఎలా బాగుంటది అని చెప్పి నువ్వు సజెస్ట్ చేయడమే నీ పని, అంతే. మానిటర్ చేయడం నీ పని. నువ్వు అది కూడా చేయలేకపోతే ఇంకెందుకు? అది సక్రమంగా చేస్తున్నారా లేదా చూసుకోలేకపోతే నువ్వు ఎందుకు? ఇంకా దానికోసం మిమ్మల్ని ఎన్నుకునింది, దానికోసం కాదు కదా. దెన్ ఈ అకౌంటబిలిటీ ఎవరు తీసుకుంటారు? కానీ గవర్నర్ గారు నాకు హామీ ఇచ్చింది ఏంటంటే, నువ్వు ఏదైతే లెటర్ లో పొందుపరిచావో అవన్నీ జరుగుతున్నాయి. ఇంకా ఫ్యూచర్ లో ఇలాంటివి రాకుండా ఖచ్చితంగా గవర్నమెంట్ చూసుకుంటది. మూడో విషయము అకౌంటబిలిటీ అనే దాని గురించి. తర్వాత ఎక్స్క్రేషియా, నేను ఇంకా దాని గురించి కూడా మాట్లాడాను. ఎక్స్క్రేషియా గురించి కూడా ఇంకా గవర్నమెంట్ కసరత్తులో ఉంది కాబట్టి ఇప్పుడు ప్రతి ఇంట్లో 5-6 లక్షల వరకు డ్యామేజ్ అయిపోయింది. అది ఎంత ఇస్తారు ఏంటి క్వాంటమ్ అనేది ఇప్పుడే నేను 25,000 ప్రకటించారు కదా. అదే గ్రౌండ్ ఫ్లోర్ అయితే 25,000, ఫస్ట్ ఫ్లోర్ అయితే నేను నిన్న ఈవినింగ్ వెళ్ళాను. నేను నాకు తర్వాత బయటకు వచ్చింది. ఇప్పుడు అది వచ్చిన తర్వాత దాని మీద నేను కూడా అధ్యయనం చేసి అసలు సూట్ అవ్వదా లేకపోతే ముక్కులో పెట్టుకోవాలా, చెవులో పెట్టుకోవాలా, వాళ్ళు ఇచ్చే 25,000 రూపాయలు. ఇప్పుడు 25,000 ఎక్స్‌గ్రేషియా అనేది కరెక్టేనా? అదేనండి, ఇప్పుడు దాని గురించి కూడా ఒకసారి నేను కూడా అధ్యయనం చేసి అది ఒకవేళ సరిపోదు, ప్రజలకి అది కాదు అన్నాం అనుకోండి, ఖచ్చితంగా గవర్నర్ గారికి మళ్ళీ లేఖ రాస్తాం.
ఓకే. గవర్నర్ గారిని మళ్ళీ మీట్ అవుతాం. ఏ బేసిస్ లో వీళ్ళు ఇచ్చారు 25,000 రూపాయలు, వద్దు మాకు డబ్బులు వద్దు, మా ఇంట్లో పోయిన సామాన్లన్నీ తెచ్చేయండి చాలు, అవన్నీ కొనియండి, ఎందుకు గోల్ అయ్యండి, మీ డబ్బులు ఎందుకు, ఎవరికి కావాలి, వాళ్ళ ఇంట్లో టీవీ పోయింది, ఫ్రిడ్జ్ పోయింది, ఏసీ పోయింది, ఏమేమి పోయినా అన్ని రాసేయండి, ఏ కంపెనీతో టైప్ పెట్టుకుంటారో పెట్టుకోండి. ప్రతిదానికి ఇన్సూరెన్స్ ఉంటుంది కదా, దేనికి ఇన్సూరెన్స్ కంపెనీలు అందరికీ ఇన్సూరెన్స్ కంపెనీ నాకు ఇస్తే మీరు ఎందుకండి ఇంకా గవర్నమెంట్, నాకు అర్థం కాదు. మాకు తెలియదా ఇన్సూరెన్స్ ఉంటే మేము క్లెయిమ్ చేసుకోవాలని నువ్వు చెప్పాలా, మాకు తెలియదా, మేము చదువుకోలేదైంది అంటే కొన్నవాడు, ఇప్పుడు మీరు టీవీ కొన్నారు, మీకు తెలియదా ఇన్సూరెన్స్ ఉంటే మీరు క్లెయిమ్ చేసుకోవాలని, ఎక్కడి నుంచో మినిస్టర్ వచ్చి చెప్పాలా మీ ఇంటికి, ఓకే, మినిస్టర్ వచ్చి మీ ఇంటికి చెప్పాలనా, వాళ్ళకి తెలీదా, ఫోన్ కొన్నవాడికి తెలీదా, టీవీ కొన్నవాడికి తెలీదా, బైక్ కొన్నవాడికి తెలీదా, కార్ కొన్నవాడికి తెలీదా, ఇన్సూరెన్స్ కట్టే ప్రీమియం ఎవ్రీ ఇయర్ కడతారు కదా, వాళ్ళకి తెలుసు కదా, నిల్ డిప్ ఉంటది, నో క్లెయిమ్ బోనస్ వస్తుంది, మరి ఇవన్నీ అడుగుతారు కదా ప్రీమియం కట్టేటప్పుడు, ఏమైనా మాకేం క్లెయిమ్ చేసుకోలేదు, ఇన్సూరెన్స్ మేమేం క్లెయిమ్ చేసుకోలేదు, ఇయర్ ఏమైనా బోనస్ తీసుకుంటారు కదా, ప్రజలకు అన్నీ తెలుసు. వీళ్ళేదో పెద్ద పై నుంచి వచ్చి మేము ఇన్సూరెన్స్ మీకు ఇప్పిస్తాం తొందరగా, ఇన్సూరెన్స్ ఉంటుంది మీరు క్లెయిమ్ చేసుకోండి, నువ్వేంది మా చెప్పేది, యాజ్ అ గవర్నమెంట్ నువ్వు ఎక్స్క్రేషన్ ఏమి ఇస్తున్నావు, బికాస్ ఇట్స్ అ నెగ్లిజెన్సీ ఆఫ్ యువర్ అండ్ న్యాచురల్ డిజాస్టర్ అయినా నువ్వు ఇవ్వాల్సిందే, న్యాచురల్ డిజాస్టర్ జరిగిన మమ్మల్ని నువ్వు ఆదుకోవాల్సిందే, అది నీ డ్యూటీ, దానికి నువ్వేం చేస్తున్నావు, 25,000 10,000 రూపాయల